రాజకీయాలకు సంబంధం లేకుండా శాప్ డైరెక్టర్ల నియామకం జరిగిందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి వారు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు శాప్ పనిచేస్తున్నట్లు రవినాయుడు వివరించారు. ప్రభుత్వాల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండి రాజకీయ నాయకులను మెంబర్లుగా వేసేవాళ్ళు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడ విద్యలో ఎలాగా రాజకీయ ప్రమేయం ఉండకూడదో క్రీడల్లో కూడా నిజమైన క్రీడాకారులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఈరోజు 10 మంది వేస్తే 10 మందికి క్లీన్ చిట్ ఇస్తూ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తమ బిడ్డల భవిష్యత్తు కూడా రేపు రాబోయే కాలంలో క్రీడలకు సంబంధించి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఈ బోర్డు ద్వారా ఆశిస్తున్నారో ఆ బోర్డు ఎక్కడా కూడా నాన్ కరప్టెడ్గా పూర్తి స్థాయిలో క్రీడాభివృద్ధి కోసమే ఈ బోర్డు డైరెక్టర్స్ పనిచేయడంతో పాటు ఒక వినూత్నమైన విధానంతో P4 మోడల్ని ఈ స్పోర్ట్స్ అథారిటీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మా నిర్ణయాలుంటాయి. ఏ దేశంలో లేని విధంగా వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ తీసుకొని రావడం జరిగింది.